చట్టపరమైన చర్యలు ఏ అయితే యూట్యూబ్ ఛానల్స్ బయట యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే చేశారో ఇది ఇంతకుముందు బ్రాడ్కాస్ట్ చేశారో ఆ 2 యూట్యూబ్ ఛానల్స్ మీద నిన్న సాక్షి మీడియా సాక్షి పత్రిక కూడా నిన్న ప్రింట్ చేయడం జరిగింది. ఒకసారి చూస్తే సాక్షిలో కూడా మీరు సాక్షి పేపర్లో కూడా నిన్న వేశారు దీని గురించి. వారు కూడా వెరిఫై చేసుకుని వేయాల్సిన అవసరం ఉంది. ఏది పడితే అది రాసి దోచేస్తున్నాను రాశాడు. ఏం దోషం? నీ దగ్గర ఉందా ఇన్ఫర్మేషన్? ఒక పేపర్ పెట్టుకొని ఉన్నావు, ఒక పేపర్ పెట్టుకొని కనీసం చిన్న ఇన్ఫర్మేషన్ కూడా నీ దగ్గర లేదు, చిన్న ఎవిడెన్స్ కూడా నీ దగ్గర లేదు. ఏం దోస్తున్నావు? దోసుకోవడానికి నేను వచ్చింది అడిగి. నీవు వచ్చి ఈ 4-5 లక్షలు లేకపోతే 10 ఎకరాలు రిజిస్టర్ చేసుకోవడానికి నేను వచ్చింది. అది ఏం మాట్లాడతారు? అర్థం లేని మాటలు. దయచేసి పెద్దది నెల్లూరు జిల్లా పేపర్లో రాశాడు, జిల్లా ఎడిషన్లో రాశాడు. ఇక్కడ ఇంకో 2 రాశాడు మళ్ళీ, తమ్ముళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పి. ఈ 2 కూడా నేను ఎంక్వైరీ చేయమని చెప్పాను. నాకున్న ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ రెండింటిలో కూడా ఒకటి వాళ్ళ ల్యాండ్, అది వాళ్ళ రిజిస్టర్ అయిన ల్యాండ్. అది ఇంకొకటి కూడా నర్సారెడ్డి గారు వింజమూరు మండల కన్వీనర్, తెలుగుదేశం పార్టీ మండల కన్వీనరు, అడ్డొచ్చే వారిని అణిచివేస్తూ అడ్డంగా దోచేస్తూ. ఏమైనా అర్థం ఉందా? నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా? పేపర్ ఉంది కదా అని చెప్పి నోటికి ఏది వస్తే అది రాస్తే వస్తే చట్టపరంగా తీసుకుంటాం. చట్టపరంగా వెళ్తా నేను కూడా. నాకు తెలిసి ఏమి చేయాలి, ఏం చేయకూడదని. ఇన్ని రోజులు అవసరం లేదులే, ఏదో రాస్తుంటారులే, పట్టించుకోకూడదు అని చెప్పేవాళ్ళు నాకు. వీళ్ళు రాజకీయాల్లో ఎన్ని సహజమో మామూలుగా ఏదో రాస్తుంటారని. ఇది మరీ దారుణంగా. ఇది ఏంది? హెడ్డింగ్ ఏంటి? అడ్డొచ్చే వారిని అణిచివేస్తూ అడ్డంగా దోచేస్తూ. నా పేరు రాసినాడు కింద, జోక్యం అని. అది ఎవరు అణిచేస్తున్నాడు అని పేరు రాసాడు నాకు తెలియదుగా, కింద మళ్ళీ నా పేరు రాసినాడు. ఏముంది మీ దగ్గర? ఏ ఎవిడెన్స్ ఉందని రాసేది? ఎవరు రాసేవాడు? పేపర్ ఒకటి పెట్టుకొని నీ ఇష్ట ప్రకారం తెలుగుదేశం పార్టీ మీద, పెద్దవాళ్ళ మీద, అందరి మీద నీ ఇష్ట ప్రకారం రాస్తున్నావు ఏది పడితే అది. అహర్నిశలో కృషి చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు కానీ, బాబు గారు, లోకేష్ బాబు గారు, నేను కానీ అహర్నిశలో మా కృషి మేము చేస్తూ ఉన్నాం. అహర్నిశలో కృషి పడతా ఉంటే 10 లక్షల కోట్లు తీసుకొచ్చి, పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రోజున ఎన్నో ఉద్యోగాలు క్రియేట్ చేస్తా మొత్తం దాదాపుగా అన్ని పథకాలు కూడా ఈ రోజున వచ్చే పరిస్థితి ఉంది. 1-2 తప్పితే మిగతా పథకాలు అన్నీ కూడా ఇచ్చాం. తల్లికి వందనం దగ్గర నుంచి ఉదయగిరి నియోజకవర్గంలో ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు, కార్యకర్తలు హ్యాపీగా ఉన్నారు, నాయకులు హ్యాపీగా ఉన్నారు. ఎక్కడ ఏం సమస్యలు లేవు. కాకపోతే ఒకరిద్దరు పెద్ద మనుషులకి సమస్యగా ఉంది. ఒకరిద్దరు పెద్ద మనుషులకి నిద్ర పట్టడంలా. ఉదయగిరి డెవలప్ అయిపోతుంది, కాకాల సురేష్ బాగా చేసుకుంటున్నాడు, ఏదోటి కెలకాలి, వాళ్ళకి నిద్ర పట్టక చేసే కార్యక్రమాలు ఇవన్నీ.